ఇది మేడం గారు ఇంకొక సారీ అండి. వైట్ కలర్ అండ్ అలాగే పింక్ కలర్ బార్డర్ వచ్చింది కదా, పింక్ అండ్ గ్రీన్. సో ఈ పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని మనము గ్రీన్ అండ్ అలాగే వైట్ కలర్ కాంబినేషన్తో వర్క్ చేశానండి. ఇది కంప్లీట్గా ఈ ఫ్లవర్ ఉంది కదా, సేమ్ అదే ఫ్లవర్ డిజైన్ మనకి వర్క్ మొత్తం కూడా. బ్యాక్ నెక్ పాట్ నెక్ వస్తుంది, పాట్ షేప్. చూసారు కదా, వర్క్ అంతా కూడా ఇలా వస్తుంది మనకి. హ్యాండ్ మొత్తం ఆల్ ఓవర్, హ్యాండ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ చిన్న చిన్న లీఫ్ మోడల్తో వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో వైట్ కలర్ శారీ కాబట్టి మనకి వైట్ కలర్ హ్యాంగింగ్స్, ఫ్రంట్ నెక్ మనకి ఇలా వస్తుంది, బ్యాక్ హ్యాంగింగ్స్ కూడా ఇట్లాగా నీట్గా. ఇంకొక శారీ బ్లౌజ్ అండి మేడం గారికి. ఇది వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. ఈ బార్డర్ కలర్ మనం ప్లెయిన్ శారీలో వచ్చిన ప్లెయిన్ క్లాత్ తీసుకొని అండ్ అలాగే నెట్ యాడ్ చేసి మనం వర్క్ చేసామండి. సో ఇది మొత్తం కూడా మనకి శారీలో క్లాత్ వర్క్ చూసారు కదా, మొత్తం కూడా బ్యాంగిల్ స్టోన్ వర్క్, బ్యాంగిల్ స్టోన్స్తో మనం షేప్స్ కూడా మార్చాము. అండ్ అలా బ్యాక్ ఇది కంప్లీట్గా థ్రెడ్ చూసారు కదా, నా హ్యాండ్ అంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సో ఈ నెట్టెడ్ మీద మనం ఇది మొత్తం కూడా కంప్లీట్గా వర్క్ చేసామండి. అండ్ అలాగే మనకి నాటు వర్క్, శారీలో కలర్ థ్రెడ్తో ఇట్లాగా చిన్న నాటు వర్క్ ఇచ్చాము. అండ్ అలాగే బ్యాక్ బుటీస్ కూడా. హ్యాండ్ దగ్గర వచ్చేటప్పటికి సో శారీలో బార్డర్ వస్తుంది కదా, ఈ బార్డర్ యాడ్ చేసి బార్డర్కి కింద పైన వర్క్ చేసాము. అండ్ అలాగే నెట్టెడ్ మీద కూడా మనకి ఈ స్టైల్లో వస్తుంది మనకి. సో ఈ స్టైల్లో హ్యాండ్స్ మొత్తం కూడా లైన్స్లో మనం వర్క్ చేసామండి. సో చూసారు కదా బ్లౌజ్, ఫ్రంట్ నెక్. ఇది బ్లాక్ అండ్ అలాగే ఆరెంజ్ కలర్ వస్తుందండి శారీ బ్లౌజ్. సో ఆరెంజ్ కలర్ బ్లౌజ్ తీసుకొని బ్లాక్ కలర్ అండ్ అలాగే ఆరెంజ్ కలర్తో మనం ఇలా వర్క్ చేయించాము సింపుల్గా అండ్ అలాగే నీట్గా ఉండేలాగా. హ్యాండ్ ఇలాగా. మేడం గారిది ఇంకా లాస్ట్ శారీ ఇది, శారీ అండ్ అలాగే బ్లౌజ్. సో వర్క్ ఇది మనకి కాపర్ గోల్డ్ షేడ్ మిక్స్ అయ్యేలాగా మనం వర్క్ చేయించామండి. మెటీరియల్ అంతా శారీ కలర్ థ్రెడ్తో ఇలాగా ఫ్లవర్ డిజైన్. హ్యాండ్ ఏమో ఇట్లాగా లైన్స్ విత్ డబల్ బార్డర్ వర్క్ వస్తుందండి మనకి. ఎందుకంటే హ్యాండ్స్ అవన్నీ కూడా మనకి బాగా ఎక్కువగా ఎలిగెంట్ అవుతాయి కదా, సో అందుకని ఈ ప్యాటర్న్లో. మీకు ఈ శారీ బ్లౌజ్ మ్యారేజ్ది వర్క్స్ స్టిచ్చింగ్ మీకు ఎలా అనిపించింది ఒకసారి మీ పర్సనల్ ఫీలింగ్ మాకు ఒకసారి షేర్ చేయండి. థ్యాంక్ యూ.